హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లోని జనరల్ ఫారెస్ట్లో యూనిట్ 4 అయితే డిస్కస్ చేయబోతున్నామండి. యాజ్ ఏ ప్రామిస్ యూ నేను ఆల్రెడీ 3 యూనిట్స్ అయితే కంప్లీట్ చేశాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియోకి కొత్త, ఈ ఛానల్కి కొత్త అయితే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఈ ఛానల్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో జనరల్ ఫారెస్ట్రీ సిలబస్ కంప్లీట్ చేయాలన్నమాట. మెయిన్ అదర్ ఇంపార్టెంట్ మోటివ్ ఏంటంటే బేసిక్స్లో మనం రాంగ్ అవ్వకూడదు ఎగ్జామ్స్లో. ఓకే, దట్ ఈస్ ద మోటో వై ఐఎమ్ డూయింగ్ దిస్ సిరీస్. ఓకే, సో మనం అయితే ఈరోజు సాయిల్ సైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. బేసిక్స్ ఆఫ్ ఎర్త్, రాక్స్ అండ్ మినరల్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము. లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో మనకి బేసిక్స్ ఆఫ్ ఎర్త్ అంటే లైక్ మెయిన్గా 4 స్పియర్స్ ఉంటాయండి. లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్ అండ్ బయోస్పియర్. వీటి గురించి నేను ఇన్ డీటెయిల్గా FBO PYQ అనాలిసిస్ సిరీస్లో అయితే డిస్కస్ చేశాను. మనకి ఆ షార్ట్ వీడియోస్ ఎక్కడ ఉంటాయంటే మనకి మీరు థంబ్నెయిల్ చూసుకుంటే P4 అని చెప్పి ఒక కనిపిస్తుంది. P4 అంటే ఏంటంటే ఇది ఒక స్కీమ్ అనమాట. ఇది ఒక ప్రోగ్రాము, ఆంధ్రప్రదేశ్లో P4 ప్రోగ్రామ్ అని. అదేంటంటే మనకి పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్తాం. P4 అంటే బంగారు కుటుంబంలో అని చెప్పేసి మార్గదర్శి స్కీమ్ అని, అంటే జీరో పవర్టీ అచీవ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారండి. సో దీని గురించి డిస్కస్ చేశాను. ఆ థంబ్నెయిల్ అయితే మీకు ఉంటుంది. దానికి ముందునే ఒక 2 వీడియోస్ ఉంటాయి బేసిక్స్ ఆఫ్ ఎర్త్ గురించి, వెళ్ళి ఖచ్చితంగా చూడండి. మనకి బేసిక్స్ ఆఫ్ ఎర్త్ అయితే కవర్ అవుతుంది. సో నేనైతే ఇక్కడ చిన్నగా చెప్తాను ఏంటని. సో లిథోస్పియర్ అంటే సాలిడ్ స్టేట్లో, ఎర్త్ పైన ఉన్న సాలిడ్ స్టేట్లో ఉన్న వాటిని లిథోస్పియర్ అని అంటాం. అంటే రాక్స్ ఇలాంటివన్నీ వస్తాయి. లిక్విడ్ అంటే వాటర్ అంతా కూడా హైడ్రోస్పియర్ కింద వస్తుంది. గ్యాషియస్ ఫామ్లో ఉన్నంతా అట్మాస్ఫియర్లోకి వస్తుంది. ఈ 3 ఎక్కడైతే మనకి ఉంటాయో అది కంజినల్ కండిషన్ అనమాట లైఫ్ ఉండడానికి. సో దాన్ని బయోస్పియర్ అని అంటాం. ఓకే, సో మనకి లిథోస్పియర్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. లాస్ట్ టైం హైడ్రోస్పియర్ మీద కూడా అడిగారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో అయితే. సో లిథోస్పియర్లో లైక్ క్రస్ట్, మ్యాంటల్, కోర్ అని చెప్పేసి ఒక 3 ఉంటాయండి. సో నేను ఆ వీడియో వెళ్ళి ఆ అనాలిసిస్ అయితే చూడండి. షార్ట్ వీడియోస్, హార్డ్లీ 6 minutes 2 వీడియోస్ ఉంటాయి. 6 minutes 6 కూడా ఉండదు, 4 to 5 minutesలో అయిపోతుంది. ప్లీజ్ గో అండ్ రివైజ్. సో అక్కడ సిమా అంటే ఏంటి, మ్యాంటల్లో ఈస్థనోస్పియర్ గురించి చెప్పాను. అండ్ ఆల్సో కోర్లో మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో కూడా అడిగారండి. ఇన్నర్ కోర్ ఏ స్టేట్లో ఉంటుంది, అవుటర్ కోర్ ఏ స్టేట్లో ఉంటుంది. సో వీటన్నిటి గురించి అక్కడ డిస్కస్ చేశాను. ప్లీజ్ గో అండ్ వాచ్. సో కోర్ అనేది నిఫే అంటే నికిల్ అండ్ ఐరన్తో మేడప్ అయి ఉంటుంది. ఇన్నర్ కోర్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అవుటర్ కోర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. సో దీంతో పాటు ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అనేది ఒక పదం అయితే, ఈ థియరీ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. బికాస్ మనకి ఎర్త్ మీద ఎర్త్ క్వేక్స్ కానీ, వోల్కనోస్ కానీ, మౌంటైన్స్ కానీ, వ్యాలీస్ కానీ ఎలా ఫామ్ అవుతాయి అంటే బికాస్ ఆఫ్ దిస్ థియరీ అనమాట. సో ఈ థియరీ ప్రకారంగా ఏంటంటే మనకు ఎర్త్ అనేది ఒక ప్లేట్ లక్క, అంటే ఒక పెద్ద ప్లేట్స్ ఉంటాయి. ఆ ఎర్త్ అనేది డిఫరెంట్ ప్లేట్స్తో మేడప్ అయి ఉంటుంది. లైక్ యురేషియన్ ప్లేట్ అని, దెన్ వీ హ్యావ్ ఆఫ్రికన్ ప్లేట్ అని. సో ఆ ప్లేట్స్ అనేవి ఇక్కడ ఈస్థనోస్పియర్ అని చెప్పాను కదండి, ఇది సెమీ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అప్పర్ మ్యాంటల్ అనమాట ఈస్థనోస్పియర్. సో దీనిపైన ఆ ప్లేట్స్ అన్ని ప్లేస్ అయి ఉంటాయి. అవి సెమీ సాలిడ్ స్టేట్లో ఉండడం వల్ల అవి మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఈ ప్లేట్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. అలా మూవ్ అవుతున్నప్పుడు ఒక 2 ప్లేట్స్ ఇలా వచ్చి దగ్గరికి వచ్చి గుద్దుకున్నాయి అనుకోండి, ఇట్లాగా, దాన్ని కన్వర్జెంట్ అని అంటాము. సో ఇలా అయినప్పుడు మనకి మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఒకవేళ దూరంగా వెళ్ళిపోయాయి అనుకోండి, ఎర్త్ క్వేక్ ఫామ్ అవుతుంది. ఇట్లా అంటే ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో నాకు తెలిసి అంత డీప్గా అవసరం లేదు. దట్స్ వాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీప్. మీకు ఇఫ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ మనం అనాలిసిస్లో కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు అనుకోండి, దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను డీటెయిల్గా. ఓకే, ఇప్పటికైతే ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అనేది దేనికి సంబంధించింది అనేది అడిగితే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎర్త్. ఓకే, దెన్ విదరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. మనకి ఒక రాక్ ఉంది. ఓకే, ఆ రాక్ అనేది చిన్న పీసెస్ కింద కట్ అవ్వాలి. దాన్ని మనం విదరింగ్ అని అంటాం. సో ఇది మనకి ఫిజికల్గా అవ్వచ్చు, కెమికల్గా అవ్వచ్చు, బయాలజికల్ ప్రాసెస్ వల్ల కూడా అవ్వచ్చు. ఫిజికల్గా అంటే ఏంటి, టెంపరేచర్లో చేంజ్ అవ్వడం వల్ల, లేకపోతే మాయిశ్చర్ కండిషన్స్లో చేంజ్ అవ్వడం వల్ల, ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల, ఇట్లా కొన్ని కండిషన్స్ వల్ల మనకి అలా ఒక రాక్ అనేది చిన్న పీసెస్ కింద మనకి కన్వర్ట్ అవుతాయి. దాన్ని మనం ఫిజికల్ విదరింగ్ అని అంటాం. అలా కాకుండా రియాక్షన్స్ జరిగి, అంటే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఆక్సిడేషన్ అంటాం, కార్బన్ డైఆక్సైడ్తో అయితే కార్బోనేషన్ అంటాం, వాటర్తో అయితే దాన్ని మనం హైడ్రోలైసిస్ అంటాం. ఓకే, హైడ్రాలసిస్ అని అంటాము. ఇలాంటి ప్రాసెస్ జరగడం వల్ల మనకి అలా విదరింగ్ జరిగితే దాన్ని మనం కెమికల్ విదరింగ్ అని అంటాం. బయోలాజికల్ విదరింగ్ అంటే ఏంటి, లైక్ మైక్రోబ్స్ వల్ల, ఆల్గే, ఫంగై, బ్యాక్టీరియా ఆర్ లైక్ టెర్మైట్స్, ఇన్సెక్ట్స్, వీటి వల్ల కానీ మనకి
విదరింగ్ జరిగితే దాన్ని మనం బయలాజికల్ విదరింగ్ అని అంటాం. ఈవెన్ ప్లాంట్ రూట్స్ ద్వారా కూడా మనకు విదరింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది విదరింగ్ గురించి అండి. సో ఇవి ఈ మాత్రం బేసిక్స్ అయితే తెలుసుకోవాలి. అవి వెళ్ళి షార్ట్ వీడియోస్ అయితే చూడండి. వీటి గురించి ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్నీ కూడా అక్కడ డిస్కస్ చేస్తాను. అవి చూసుకోండి. అండ్ ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ దేనికి సంబంధించింది, విదరింగ్ అంటే ఏంటనేది ఒక బేసిక్ ఐడియా అయితే ఉండాలి. ఓకే, నౌ విల్ గో ఇన్ టు ద రాక్స్. సో రాక్ అంటే ఏంటంటే మనకి సాయిల్ అనేది మనకు ఇప్పుడు ప్రెజెంట్ మనం సాయిల్ పంటలు పండిస్తున్నాం. ఆ సాయిల్ ఎక్కడి నుంచి వచ్చిందండి, రాకే. ఒకప్పుడు పెద్ద రాక్ అది. ఆ రాక్ అనేది ఈ విదరింగ్ అనే ప్రాసెస్ జరిగి, సో ఈ విదరింగ్ అనే ప్రాసెస్ జరిగి మనకి ఏమవుతుంది, రాక్ అనేది ఇట్లా సాయిల్లా ఫామ్ అయిందనమాట. సో ఈ విదరింగ్ అనేది ఏంటి, ఫిజికల్ కెమికల్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. సో జనరల్గా అయితే ప్రెజెంట్ అంటే మామూలు కండిషన్స్లో ఈ 3 విదరింగ్లు కూడా జరుగుతాయి. ఒకటేసారి 3 విదరింగ్ కూడా రాక్ అనేది లైక్ ఫేస్ చేస్తుంది అనమాట. ఓన్లీ కెమికల్ విదరింగ్ జరగాలని ఏం లేదు. సో ఇట్ క్యాన్ 3 విదరింగ్స్ కూడా జరిగే 3 ప్రాసెసెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది మనకి. ఓకే, సో ఈ ప్రాసెస్ రాక్ విదరింగ్ అనేది జరగడం వల్ల మనకి సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. అందుకే రాక్ ఈజ్ ఎ పేరెంట్ మెటీరియల్ టు ద సాయిల్. ఓకే, సో మనకి ఆ రాక్ బట్టి కూడా మనకి రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్స్ ఇట్లాంటి ఇంకా డీప్గా చదువుతాము నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో. వి విల్ సీ దట్. సో రాక్స్లో మనకి రాక్ అనేది ఎలా ఫామ్ అవుతుందో దాన్ని బట్టి మనకి 3 డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. సో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఎగ్జామ్లో ఇగ్నియస్ రాక్ అంటే మీనింగ్స్, ఇవి టైప్స్కి మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏంటి తెలుసుకోవాలి. క్వశ్చన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం దాని యొక్క ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎగ్జామ్లో అయితే ఈ మాత్రమే అడుగుతారు, అంతకుమించి ఎక్కువ అడగరు. ఓకే, సో ఇగ్నియస్ రాక్ అంటే ఏంటి, దాన్ని ప్రైమరీ రాక్ అని కూడా అంటాం. సో జనరల్గా ఏంటంటే మనకి వాల్కనో నుంచి వచ్చే రాక్స్ అనమాట ఇగ్నియస్ రాక్స్ అనేవి. ఇప్పుడు వాల్కనోలో మనకి లావా అనేది ఉంటుంది, అవునా. ఈ మాగ్మా అనేది ఉంటుంది, మాగ్మా అనేది ఉంటుంది. లోపల ఉన్నదాన్ని మాగ్మా అంటాం. ఇది సెమీ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, ఈ మాగ్మా ఒక్కసారి బయటకు వచ్చాక దాన్నే మనం లావా అని అంటాం. ఓకే, సో ఇవి ఇగ్నియస్ రాక్ ఏంటంటే ఇట్లా అంటే ఈ వాల్కనోస్ వల్ల బయటకు వచ్చేది లావా వల్ల ఫామ్ అవుతుంది, లేకపోతే లోపల కూడా మాగ్మా వల్ల కూడా ఈ రాక్స్ అనేవి ఫామ్ అవుతాయండి. సో వాల్కనోతో రిలేటెడ్ ఉన్న రాక్ ఏంటి, ఇగ్నియస్ రాక్. సో వాల్కనో అనగానే ఇగ్నియస్ గుర్తు రావాలి. ఓకే, సో మనకి ఈ కైండ్ ఆఫ్ అంటే దాని కూలింగ్ బట్టి, అది ఎక్కడ ఫామ్ అయిందో దాన్ని బట్టి మనకి ఇంట్రూసివ్ అండ్ ఎక్స్ట్రూసివ్ అని చెప్పి 2 టైప్స్ ఉంటాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంట్రూసివ్ అనేది మనకి ఇంట్రూసివ్ దాంట్లో మనకి ఏమవుతుందంటే పెద్ద పెద్దగా లార్జ్ క్రిస్టల్స్లా ఫామ్ అవుతాయి. రాక్ అనేది లోపల పెద్ద పెద్ద క్రిస్టల్స్లో ఫామ్ అవుతాయి. అది ఇంట్రూసివ్ అంటాం. ఇంట్రూసివ్ అంటే ఏంటి, లోపల అంటే వాల్కనో లోపల ఈ మాగ్మా అంటే కూలింగ్ జరుగుతుందన్నమాట. దాన్నే మనము అది రాక్ కింద ఫామ్ అయిపోతుంది. దాన్నే మనం ఇంట్రూసివ్ రాకింగ్ అంటాం. అక్కడ ఫామ్ అయ్యే పార్టికల్స్ లార్జ్ క్రిస్టల్స్ అనేవి ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రానైట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఏం చేస్తారో నాకు అసలు అర్థమైనా అర్థం కాకపోయినా ఇగ్నియస్ అంటే వాల్కనో గుర్తు రావాలి. దాంట్లో 2 టైప్స్, ఇంట్రూసివ్ అంటే గ్రానైట్, ఎక్స్ట్రూసివ్ అంటే బసాల్ట్. ఈ మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకే, సో గ్రానైట్ అనేది ఇంకా అదర్ ప్రాసెస్ జరిగి విదరింగ్ లాంటివి జరిగి ఈ రాక్ అనేది విదరింగ్ జరిగి సాయిల్ ఫామ్ అవుతుంది. అలా వచ్చే సాయిల్ని మనం రెడ్ సాయిల్ అని అంటాం. ఓకే, అదే లావా అనేది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక మనకి కానీ కూలింగ్ జరిగి మనకి వచ్చే రాక్ని మనము ఎక్స్ట్రూసివ్ రాక్స్ అని అంటాం. ఓకే, అవి జనరల్గా ఫైన్ క్రిస్టల్స్ అనమాట. చాలా చిన్న క్రిస్టల్స్లో ఫామ్ అవుతాయి ఆ రాక్. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాసాల్ట్. ఓకే, బాసాల్ట్. అండ్ దీనికి బెస్ట్ అంటే ఇది విదరింగ్ ఫర్దర్గా విదరింగ్ జరిగి వచ్చే సాయిల్ బ్లాక్ సాయిల్ అండి. ఓకే, సో ఇగ్నియస్ రాక్ అంటే వాల్కెనో. నౌ కమింగ్ టు ద సెడిమెంటరీ రాక్. సో ఈ విదరింగ్ జరిగేటప్పుడు మనకి లైక్ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఈ రాక్లో ఉన్న కొన్ని పార్టికల్స్ వెళ్ళి మెల్లగా, లేకపోతే వాటర్ వల్ల దేనివల్ల అలా మెల్లగా వెళ్ళి ఒక దగ్గర డిపాజిట్ జరిగాయి. ఒక డిపాజిషన్ జరిగిపోయింది. అలా డిపాజిట్ అక్యుములేట్ అయిపోయి అలా అది ప్రెషర్ వాటి వల్ల ఏమవుతుందంటే ఒక రాక్లా ఫామ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఏమిటి సెడిమెంటరీ అంటే సెడిమెంట్స్ వల్ల ఫామ్ అయింది. ఓకే, డిపాజిషన్స్ వల్ల జరిగిన ఒక రాక్ని, అలా ఫామ్ అయిన రాక్ని మనం సెడిమెంటరీ రాక్ అని అంటాం. సో సెడిమెంటరీ అంటే డిపాజిషన్, సెడిమెంట్స్. ఓకే, సెడిమెంట్స్ డిపాజిట్ అవ్వడం వల్ల ఫామ్ అయిన రాక్ని సెడిమెంటరీ రాక్స్ అని అంటాం. సో ఫాజిల్స్ జనరల్గా అయితే మనకి సెడిమెంటరీ రాక్స్లోనే మనము చూస్తామండి. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే శాండ్ స్టోన్, లైమ్ స్టోన్. ఓకే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదే సాయిల్స్ సెడిమెంటరీ ప్రాసెస్ వల్ల ఫామ్ అయిన సాయిల్ ఏంటి, అలివల్ సాయిల్స్ కూడా అలాగే సెడిమెంటరీ వల్ల కదా ఫామ్ అవుతాయి, డిపాజిట్ అవ్వడం వల్ల కదా ఫామ్ అవుతాయి. సో అలివల్ సాయిల్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో సెడిమెంటరీ రాక్స్ అంటే డిపోజిషన్. మెటామార్ఫిక్ రాక్స్, మార్ఫ్ అంటే మార్ఫింగ్, సంథింగ్ ఈజ్ చేంజింగ్ కదా. సో మెటామార్ఫిక్లో ఏమవుతుందంటే ఐదర్ ఇగ్నియస్ రాక్ కానీ సెడిమెంటరీ రాక్ కానీ హై ప్రెషర్, హై టెంపరేచర్ దగ్గర కండిషన్ చేసినప్పుడు మనకి అవి లోపల ఉన్న కెమికల్ స్ట్రక్చర్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి అదొక కొత్త స్టోన్ కింద మారిపోతుంది అనమాట. దాన్ని మనం మెటామార్ఫిక్ రాక్స్ అని అంటాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ గ్రానైట్ అనేది హై ప్రెషర్లోని నీసెస్ కింద అవుతుంది. లైమ్ స్టోన్ మనం బాగా చూసుంటాం. లైమ్ స్టోన్ కూడా అంతేనండి. లైమ్ స్టోన్ జనరల్గా ఏంటి, ఒక సెడిమెంటరీ రాక్, అవునా. గ్రానైట్ ఒక ఇగ్నియస్ రాక్, ఇంట్రూసివ్
ఇగ్నియస్ రాక్. సో ఈ రెండు కూడా హై ప్రెషర్ ఆర్ హై టెంపరేచర్ దగ్గర మనం పెట్టినప్పుడు అది లైమ్ స్టోన్ కాస్త మార్బుల్ కింద మారిపోతుంది. ఇది ఒక మెటామార్ఫిక్ రాక్. అదే గ్రానైట్ అనేది నీసిస్ కింద మారిపోతుంది. అలానే షేల్ అనేది స్లేట్ కింద మారుతుంది అనమాట. సో ఈ మాత్రం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఐ థింక్ డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో రాక్ సైకిల్ అంటే ఏంటండి? ఏం లేదు, ఇట్లా ఒక రాక్ ఫామ్ అయింది, ఇగ్నియస్ రాక్ ఫామ్ అయింది. ఈ రాక్ అనేది కొంచెం అలా డిపాజిట్ సెడిమెంటేషన్స్ వల్ల మనకి సెడిమెంటరీ రాక్ అనేది ఫామ్ అవుతుంది. అట్లానే ఈ ఇగ్నియస్ రాక్ కానీ ఈ సెడిమెంటరీ రాక్ కానీ అదర్ ప్రెషర్ టెంపరేచర్ వల్ల ఏమవుతుంది? మెటామార్ఫిక్ రాక్ కింద ఫామ్ అవుతుంది. ఓకే, తర్వాత మనకి ఇది ఏమవుతుందంటే ఏదైనా మనకి ఎర్త్ క్వేక్ లాంటివి జరిగినప్పుడు ఈ మెటామార్ఫిక్ రాక్స్ ఇంకా మిగతా రాక్స్ కూడా లోపలికి వెళ్ళిపోయి ఆ హై టెంపరేచర్స్ మళ్ళీ కరిగిపోయి ఆ మాల్టన్ స్టేట్లోని మాగ్మా కింద ఫామ్ అయిపోతుంది. మళ్ళీ ఆ మాగ్మా బయటకు వస్తుంది, బయటకు వచ్చి ఇట్లా మళ్ళీ ఇగ్నియస్ రాక్ కింద ఫామ్ అవుతుంది. ఇది ఒక రాక్ సైకిల్ అనమాట. ఒక సింపుల్ థింగ్. సో ఇక్కడతో మనకైతే రాక్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ మినరల్స్. ఓకే, మినరల్స్ అంటే ఏంటి? ఇవి ఒక ఇనార్గానిక్ న్యాచురల్గా దొరుకుతాయి మనకి అండ్ డెఫినెట్ కెమికల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అంటే మనకి రాక్స్ అనేది కాంబినేషన్ ఆఫ్ మినరల్స్ అయి ఉండొచ్చు. అంటే డెఫినెట్ కెమికల్ స్ట్రక్చర్, ఒక రాక్లో డిఫరెంట్ మినరల్స్ ఉండొచ్చు అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో మినరల్ అనేది ఒక డెఫినెట్ కెమికల్ స్ట్రక్చర్ అయితే దాంట్లో ఉంటుంది అండ్ న్యాచురల్గా ఉంటుంది. ఓకే, దీంట్లో 2 టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ మినరల్స్ అండ్ సెకండరీ మినరల్స్. ప్రైమరీ మినరల్స్ అంటే ఏంటి? డైరెక్ట్గా మనకి ఇగ్నియస్ రాక్ నుంచి వచ్చే మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రైమరీ మినరల్స్ అని అంటాం. ఓకే, దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రెసిస్టెంట్ ఏంటంటే క్వార్జ్ అండ్ దెన్ ఫెల్స్పార్ అదర్ ఇంపార్టెంట్. మైకా అనగానే మనకి ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఏరియా అయితే గుర్తు రావాలి. అదేంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో క్వార్ట్జ్, ఫెల్స్పార్ అండ్ మైకా ఆర్ ద ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద ప్రైమరీ మినరల్స్. ఓకే, సెకండరీ మినరల్స్ ఏంటంటే ఈ ప్రైమరీ మినరల్స్ ఏవైతే ఉంటాయో వీటిని మళ్ళీ ఫర్దర్గా వెదరింగ్ అంటే చెప్పాను కదా, అవి చిన్న చిన్న పార్టికల్స్ కింద డివైడ్ అయిపోతాయి. ఉన్న ఏదైతే మెటీరియల్ ఉంటుందో దాన్ని విదరింగ్ అని అంటాం కదా. డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయని చెప్పి గుర్తుంది, అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో ఆ ప్రైమరీ మినరల్స్ మళ్ళీ విదరింగ్ జరిగితే వచ్చే వాటిని సెకండరీ మినరల్స్ అని అంటాం. వాటినే బెస్ట్ ఎగ్జాంపుల్స్ క్లే మినరల్స్ అండి. వాటిలో కొన్ని పదాలు గుర్తుపెట్టుకోండి: మాంట్మోనైట్, కయోలినైట్, ఇల్లైట్. ఓకే, నెక్స్ట్ జిప్సైట్, జియోటైట్, ఇలాంటివన్నీ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి మనకి. ఐ హోప్ అంత డీప్ అవసరం లేదని అనుకుంటున్నాను. లెట్స్ సీ, ఇఫ్ ఇన్ కేస్ అడిగితే మాత్రం ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఓకే, ఈ మాత్రం అయితే గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ అండ్ సెకండరీ మినరల్స్ అయితే ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి సెకండరీ మినరల్స్ అనేవి మెయిన్గా కెమికల్ ప్రాపర్టీస్, సాయిల్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని కూడా డిఫైన్ చేస్తాయి ఈ యొక్క సెకండరీ మినరల్సే. సో క్లే మినరల్స్ దేనికి ఎగ్జాంపుల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ మినరల్ ప్రైమరీ మినరల్, ఏ మినరల్ సెకండరీ మినరల్ కింద వస్తాయని ఎగ్జాంపుల్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్. సో మినరల్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి జనరల్గా? ఓకే, సో వాటి కలర్ బట్టి, వాటి హార్డ్నెస్ బట్టి, బయటకు కనిపించే షైనీనెస్ బట్టి, స్పెసిఫిక్ గ్రావిటీ బట్టి, లస్టర్, వీటి బట్టి వాటి ప్రాపర్టీస్ అనేవి మనకు ఉంటాయి. సో దాన్ని కొలిచే, ఆ హార్డ్నెస్ని కొలిచే ఒక స్కేల్ ఉంటుంది. దాన్నే మోస్ట్ హార్డ్నెస్ స్కేల్ అంటాం. 1 to 10 అనేది మనము దాన్ని మెజర్ చేస్తామండి. టాల్క్ అనేది సాఫ్టెస్ట్ మినరల్ అనమాట. వెరాజ్ మనకి డైమండ్ ఈజ్ ద హార్డెస్ట్ అనమాట. ఓకే, ఇంకా ఏం చెప్పొచ్చు? మినరల్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మెటాలిక్ మినరల్స్, నాన్ మెటాలిక్ మినరల్స్ అండ్ ఎనర్జీ మినరల్స్ అని. మెటాలిక్ మినరల్స్ అంటే ఏంటి? లైక్ ఐరన్, కాపర్, గోల్డ్, ఇవన్నీ కూడా మెటాలిక్కే వస్తుంది. ఓకే, అండ్ ప్రైమరీ అంటే లైక్ ఐరన్కి సెకండరీ మినరల్ ఏంటి? బెస్ట్ సెకండరీ మినరల్ హేమటైట్. హేమటైట్లో మనకి ఏముంటుందండి? ఐరన్నే ఉంటుంది. మ్యాగ్నటైట్లో కూడా మనకి ఐరనే ఉంటుంది. సో ఐ థింక్ ఇలా కూడా అడగొచ్చు. ఒక మినరల్ ఇచ్చి దాంట్లో ఏవి ఉండొచ్చు, ఐరన్ ఉండొచ్చా, కాపర్ ఉండొచ్చా, ఏముండొచ్చు అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో నాన్ మెటల్స్ కింద ఏమొస్తాయి? మైకా, జిప్సమ్, లైమ్ స్టోన్, ఇలాంటివన్నీ కూడా నాన్ మెటల్స్ కింద వస్తాయి. నెక్స్ట్ ఎనర్జీ కింద అయితే యురేనియం, ఆ మినరల్స్ కూడా యురేనియం మినరల్, కోల్, థోరియం అన్నీ కూడా ఎనర్జీ కింద వస్తాయండి. ఓకే, సో మనకి యురేనియం అనేది న్యూక్లియర్ ఫ్యూజన్కి ఉపయోగిస్తామా, న్యూక్లియర్ ఫ్యూజన్కి ఉపయోగిస్తామా? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమైనా ఐడియా ఉందా దాని గురించి? సో ఇదండి మినరల్స్ గురించి. సో ఈ టాపిక్తో అయితే మనకి యూనిట్ 1 అయితే కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ వీడియోస్ అనేవి మిగతా చాప్టర్స్ అయితే కవర్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు కంప్లీట్ ఇట్. సో సారీ లేట్ అయ్యిందండి, బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్ వల్ల నేను ఈ 2 days నేను లాంగ్ వీడియోస్ చేయలేకపోయాను. ఈ రోజు నుంచి మళ్ళీ మనం కంటిన్యూస్గా అయితే లాంగ్ వీడియోస్ వచ్చేస్తాయి. చాప్టర్స్ కంప్లీట్ చేసేద్దాం ఫాస్ట్గా, సో దట్ వీ కెన్ గివ్ టైమ్ ఫర్ రివిజన్ అండ్ ఆల్సో అదర్ సబ్జెక్ట్స్ కూడా మనం టైం ఇవ్వాలి కదా. ఐ విల్ డూ మై బెస్ట్. ఓకే, ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. యూస్ఫుల్గా ఉంది అంటే కమెంట్ సెక్షన్లో తెలియజేసి లైక్ కూడా చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం మీకు ఇంకేమైనా టాపిక్స్ కానీ ఏమైనా టర్మ్స్ కానీ అర్థం కాకపోతే నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే ఐ విల్ డూ ఎ షార్ట్ వీడియో రిలేటెడ్ టు ఇట్. థ్యాంక్ యూ. ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.